హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ET. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చేస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. రేసు షురూ అంటూ రీసౌండ్ చేసే రేంజ్లో మెగాస్టార్ మూవీ సంక్రాంతికి రెడీ అవుతోంది. అయితే వచ్చే పెద్ద పండుగకి చిరుతో పాటే ఈ రేసులో పాల్గొనేది ఎవరు? రాజాసాబ్తో ప్రభాస్ ఆ పని చేస్తారా అనే టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తోంది. డిసెంబర్ నుంచి తప్పుకున్న రాజాసాబ్ సంక్రాంతికి థియేటర్స్లోకి వస్తాడా, లేక నార్త్ వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మరో డేట్ను సెట్ చేసుకుంటాడా అనేది తేలాల్సింది ఇప్పుడు. ఓ పక్క ప్రొడ్యూసర్గా తన పని తాను చేసుకుంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటున్న మెగా డాటర్ నిహారిక రీసెంట్గా తన ఇన్స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు. మబ్బు పట్టి కూల్గా ఉన్న హైదరాబాద్ అందాలను తన ఇంటి బాల్కనీ నుంచి చూస్తూ మురిసిపోయారు. తన ఫ్రెండ్ ఒకరు చెప్పినట్టుగా అదేదో సినిమాల్లో హీరోయిన్ చనిపోయే ముందు చివరి క్షణంలా తనకు ఆనందంగా ఉందన్నట్టు ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చారు. తన వీడియోతో అండ్ ఆ వీడియోకు తాను ఇచ్చిన క్యాప్షన్తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ బ్యూటీ. శ్రీలీలతో పాటు ఇటీవల ఓ టాక్ షోకు వెళ్ళిన ఆమె తల్లి స్వర్ణలత ఎవరికీ తెలియని ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుగు ఆడియన్స్తో షేర్ చేసుకున్నారు. తాను గతంలో జూనియర్ ఎన్టీఆర్కు చెప్పినట్టే తన బిడ్డను మంచి డాన్సర్ని చేయగలిగానంటూ ఆ షోలో ఆమె సంతోషపడిపోయారు. 1997లో లాస్ ఏంజల్స్లో తానా సభలకు వెళ్ళిన తాను అక్కడ తారక్ డ్యాన్స్ చూశానని, ఆ తర్వాత ఆయనతో మాట్లాడానని ఆమె చెప్పుకొచ్చారు. తన కూతురు శ్రీలీలను నీలా మంచి డాన్సర్ని చేస్తానని అప్పట్లో తాను తారక్తో చెప్పానని, ఆ మాట ప్రకారమే తన కూతురు మంచి డాన్సర్ అయిందంటూ ఆనందంగా చెప్పుకొచ్చారు ఈమె. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనేది వేరే చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం కోసం ఏకంగా హాలీవుడ్ స్టూడియోస్ను రంగంలోకి దించుతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ బిగ్ స్టూడియోలతో టైఅప్కి AA22 టీం అంతా రెడీ చేసుకుందని టాక్. ఈ మూవీలో దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ విషయంలో మరో బిగ్ డిసిషన్ తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నిర్మాతగా మారిన ఈ బ్యూటీ త్వరలో మెగాఫోన్ పట్టుకోబోతున్నారనే వార్త ఒకటి మూవీ సర్కిల్స్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. సొంత బ్యానర్లో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ను శామ్ డైరెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో క్లారిటీ రానుంది. రామాయణ సినిమా ఆడియన్స్ను మెప్పించకపోతే అది మేకర్స్గా తమ ఫెయిల్యూరే అన్నారు నిర్మాత నమిత్ మల్హోత్రా. పౌరాణిక కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను అవతార్, గ్లాడియేటర్ సినిమాల స్థాయిలో రూపొందిస్తున్నామని, ఈ సినిమా ద్వారా రామాయణాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలన్నదే తమ ఆశయమన్నారు. రామాయణ తొలి భాగం 2026 దీపావళికి రిలీజ్ చేస్తామన్నారు. సీనియర్ బ్యూటీ తమన్నా మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఎరోటిక్ హారర్ ఫ్రాంచైజ్ రాగిణి MMS సిరీస్ థర్డ్ పార్ట్లో నటించేందుకు మిల్కీ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ బాలీవుడ్ హారర్ మూవీ 1లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. తెలుగులోనూ కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయట. బాలీవుడ్ సెన్సేషన్ రాషా తడాని సౌత్ డెబ్యూకి రెడీ అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో రాషా హీరోయిన్గా నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో మలేషియా అభిమానులను కలవబోతున్నారనే వార్తలను ఆయన టీం ఖండించింది. మీట్ అండ్ గ్రీట్ తలైవార్ పేరుతో నిర్వహిస్తున్న కాంటెస్ట్కు రజనీకాంత్కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. అభిమానులెవరూ ఇలాంటి ఫేక్ కాంటెస్ట్లలో పాల్గొనవద్దని తెలిపింది. రైట్ టైంలో రైట్ డిసిషన్, దాంతోపాటే కాస్త ముందు చూపుంటే చాలు, చిన్న పెట్టుబడితోనూ భారీ లాభం పొందొచ్చని నిరూపించాడు బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్. తన కెరీర్ బిగినింగ్లో మంచి క్యారెక్టర్స్ చేస్తూ 2 చేతులా సంపాదిస్తున్న రోజుల్లోనే ఫ్యూచర్ అవసరాల కోసం ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టాడు హీరో. అప్పుడప్పుడే ఇండియాలోకి ఎంటర్ అయిన సోనీ ఎంటర్టైన్మెంట్స్ టీవీ ఛానల్లో ₹1,00,000 పెట్టుబడి పెట్టడమే గాక తన వైఫ్తో పాటు తన ఫ్రెండ్స్ అందరి చేత పెట్టుబడి పెట్టించాడు. ఇండియాలో టీవీ రంగం అభివృద్ధి చెందుతుందనే ఈ హీరో అంచనా నిజమై సోనీ టీవీ టాప్ గేర్లో ఇండియాలో దూసుకుపోయింది. దీంతో 15 ఏళ్లకు గాను ఆయన పెట్టిన 1,00,000 ఏకంగా 100 కోట్లు అయినట్టుగా బాలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తోంది.